ప్రసాద్ ఒకసారి పిల్లలు ఒకసారి చూడండి. మీ అమ్మ మీ నాన్నకి పనిష్మెంట్ ఏంటంటే ఈ నోవాహు వాడ చార్ట్ మీ అమ్మ మీ నాన్న వేసి ఇంట్లో పెట్టాలి. నోవాహు వాడలోనికి జంతువులు మనుషులు ఎలా వెళ్ళారో ప్రతి ఆదివారం మనం ఎక్కడికి వెళ్ళాలి? చర్చికి వెళ్ళాలి. ఇక్కడ వాళ్ళలోకి వెళ్ళారు. వాళ్ళు 40 దినాల వర్షం నుండి ప్రాణాలను కాపాడుకోవడానికి, మన ఆత్మను రక్షించుకోవడానికి ప్రతి ఆదివారం ఎక్కడికి వెళ్ళాలంటే పరిగెత్తుకుంటూ చర్చికి వచ్చేసేయాలి. ఈ నోవాహు వాడ పైన ఉన్నది ఏంటి? ఎన్ని 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 స్టేర్లు ఉన్నాయి? 3. పైన 8 తలకాయలు కనపడుతున్నాయి చూడండి. కనపడుతున్నాయా? 7 తలకాయలు. నోవాహు తాత ఎక్కడ ఉన్నాడు? ఇడుగుడు ఈ మూలలో ఉన్నాడు. పిల్ల పేరేంటి? లావణ్య చెప్పేస్తుంది. ఎక్కడ ఉన్నాడు నోవాహు తాత? అక్కడ ఉన్నాడు. జంతువులు ఇప్పుడు మా అమ్మకి మా నాన్నకి డ్రాయింగ్ రాదండి అంటే ఏనుగు బొమ్మలు చాట్ అమ్ముతారు. రకరకాల జంతువులు చాట్ అమ్ముతారు. అమ్మా 5 రూపీస్ చాట్ అమ్ముతారు. 5 రూపీస్ చాట్ అమ్ముతారు. కట్ చేసి అంటించేయటమే. 4 పక్షుల బొమ్మలు, 4 జంతువుల బొమ్మలు, 4 రెక్కల గల పక్షులు, 4 అంటించేసి ఈ వాడ సాదృశ్యమే ఇప్పుడు మనం వచ్చిన సంఘం. ఇది నోవాహు వాడ. శ్రావ్య బాగా చదువుకొచ్చింది, కానీ ముందు వెనకాల అమ్మ నాన్న లేకపోవటం వల్ల గడగడ ఉనికిపోయింది మనిషి. కళ్ళలో నీళ్ళు ఒకటే తక్కువైంది. అందుకని మీరు వచ్చేటప్పుడు హరిబాబు చక్కగా తీసుకొచ్చుకున్నాడు, చక్కగా చెప్పించాడు. మీరు కూడా 9ంటికి వచ్చేయాల్సింది. ఇక తప్పదు. ఇక ప్రవీణ్ మీ చర్చిలో ఎన్నింటికి వెళ్ళి ఎన్నింటికి వస్తారు? 8:30కి వెళ్ళి మనం 9ంటికే పెట్టాం. ఓకేనండి. ఇది నోవాహు వాడ. ఇప్పుడు మీ అమ్మ మీ నాన్నతో ఏం చేయించాలంటే వాడ బొమ్మ వేయించాలి. ఎందుకు వేయించాలంటే రోజు ఇది చూసి ప్రమాదాన్ని తప్పించుకుని నోవాహు కుటుంబంతో పైన తలకాయలు కనపడుతుంది చూసారా? భార్య ఏంటంటే పూర్తి అవ్వలేదండి. ఇంకే బొమ్మ టచ్ అప్ అవ్వలేదు. ఇంటికి వెళ్ళేటప్పుడు చూసుకుందరు. కానీ మీకు ఇక్కడ ట్యాగ్ కుదిరితే ట్యాగ్ చేస్తాను. మీరు వేసిన చార్ట్ని మనం జూన్ 6వ తారీఖున, డిసెంబర్ 25వ తారీఖున ప్రతి 6 నెలలకు ఒక రోజున కింద మీ పేర్లు కూడా రాసేసుకోండి. ట్యాగ్ చేసి మనం డిస్ప్లే చేద్దాం. వచ్చిన పిల్లలందరూ కూడా ఎగ్జిబిషన్ అనమాట. ఓకేనా? ఇది నోవాహు వాడ. అంటే తర్వాత ఇంకో క్లాసులు నేర్చుకుంటాం. కన్ఫ్యూజ్ అయిపోతుంది. ఇదిగో చార్ట్ చూడండి. చార్ట్ ఏంటమ్మా సాత్విక? వెరీ గుడ్. గట్టిగా చెప్పు. మమ్మీ వచ్చేటప్పుడు గొంతు వచ్చింది చూసా పిల్లలకి. 6 దినాల సృష్టి. మీరు అమ్మ కావ్య, సాత్విక ఈరోజు సూపర్గా చెప్తుంది. ముందు మీ భార్య భర్తలను అభినందించాలి. అసలు నువ్వేం సరిగా నిన్ను కూర్చోబెట్టి నీకు నేర్పుతుంది మీ పిల్ల త్వరలో. ఎవరు నేర్పించినా బాగా నేర్పించారు. కాకపోతే ఈ శ్రావ్యకి మమ్మీ కానీ డాడీ కానీ చెప్పేటప్పుడు ఎవరు లేకపోవడం వల్ల కొంచెం ఉనికేసింది పిల్ల. బాగా చదివించింది. ఇప్పుడు చూడు, ఫస్ట్ ప్రశ్న అడిగితే వెంటనే చెప్పేసింది. 6 దినాల సృష్టి ఉంది కదా, ఈ చార్ట్ కూడా మమ్మీ డాడీతో వేయించాలి. పనిష్మెంట్ వేయించి ఎక్కడ పెట్టుకోవాలి? ఇంట్లో. మీకు పుస్తకాలకు ఒక కర్ర ఉంటుంది, బట్టలకు ఒక కర్ర ఉంటుంది, గాజులకు ఒక కర్ర ఉంటుంది. ఉంటుందా? బైబిల్కి సంబంధించి నేర్చుకున్నాయని ఒక కర్ర ఉంచుకోండి. లేదంటే ట్రంక్ పెట్టి కొనుక్కోండి, పెట్టుకోవాలి. ఈ 6 దినాల సృష్టి ఉంది కదా, మీకు ఫస్ట్ రోజుది ఒక A4 షీట్ మీద వేసేసుకోవచ్చు. 6 దినాలకి 6 A4 షీట్లు అవుతాయి. మీ మమ్మీ డాడీ మీకు ఇది వేసిస్తారు. మీరు 6 A4 షీట్ల మీద ఇంటికి వెళ్ళిన తర్వాత వేసుకోండి. A4 షీట్ మీద నోవాహు వాడ కూడా వేసేసుకోండి. మీరు చూపిస్తా. ఓకేనా? లేకనా బైబిల్ పెట్టు. ఇంకా పూర్తి అవ్వలేదు. అయిపోయింది. ఓకే. హోలీ బైబిల్ అంటే ఇంక యువతలకు కొంచెం రాసేది ఉంది, అవ్వలేదు. మీ తల్లిదండ్రులు, మీ అమ్మ మీ నాన్నతో ఇది కూడా రాపించుకుని మీరు
ఇంట్లో పెట్టుకోండి. ఒక నెల రోజులు దీన్ని చూస్తారు. వచ్చే నెలకు సిలబస్ మళ్ళీ వేరే సిలబస్, మళ్ళీ 3 చార్ట్లు వస్తాయి. ఈ 3 చార్ట్లు తీసేసి ఆ 3 చార్ట్లు ట్యాగ్ చేసుకోవటం. మీరు A4 షీట్లో బైబిల్ బొమ్మ వేయగలరా? వేయచ్చు. ఇప్పుడు నేను అక్కడ కూర్చోబెట్టి మీతో వేపిస్తాను. తల్లి నువ్వేమన్నా చేసుకొచ్చుకున్నావా? ప్రాజెక్టులు కానీ ఏమన్నా చిన్న వర్క్ ఏమైనా చేసుకొచ్చావా? పట్టరా అట్లా చేయకూడదు. నాగలక్ష్మికి అలా చూడమని వాళ్ళు చూస్తారు. ఇంకా శ్రావ్య క్లాప్స్ కొట్టండి. శ్రావ్య చూడండి 6 దినాల సృష్టిని పెద్ద చార్ట్ మీద వేసింది. ఒక చిన్న సింపుల్గా వేసేసింది కూడా సరే. సూపర్. చాలు. ఇదిగమ్మా ఇగో ఈ పిల్లలు నాగలక్ష్మి కావ్య గుర్తుంచుకోండి. ఏంటి పిచ్చి పిచ్చిగా బొమ్మలు అయిపోతున్నాడు ఈయన అని అనుకోవద్దు. హరిబాబుని అడగండి. హరిబాబు నాకన్నా ఎక్కువ చదివాడు. నేను బీఈడీ చేశాను, ఆయన బీఈడీ చేశాడు. హరిబాబు ఇలా నేర్పించడం తప్ప, అంటే టీచర్ ట్రైనింగ్ అయినా మనందరికన్నా బాగా చదివిన వ్యక్తి ఇక్కడే ఉన్నాడు. అడగండి. పిల్లలు ఇలా చేస్తే వాళ్ళ మైండ్లో 98% ఫీడ్ అయిపోద్ది. అంతే. చెప్పటం చదవటం 20-30%. ఓకేనా? మళ్ళీ సాత్విక్ ఇది 7 దినాలు 6 దినాలు గాడ్ రెస్ట్ 7 దినాలు చేసేసి 7 A4 షీట్లో వేసుకుని భద్రంగా ఫైల్ పెట్టుకుని దాచుకో. మీ చెల్లుతుంది దా. నువ్వు ఈ 2 వేసుకొచ్చావు అంతేనా? ఓకే. నువ్వు కొంచెం సెలవులు కూరేళ్ళావు కదా, పర్లేదండి. ఫస్ట్ క్లాస్ చదువుతుంది కాబట్టి ఫస్ట్ క్లాస్ తగ్గట్టుగా వేసుకొచ్చాను. కానీ హరిబాబుల పిల్ల ఒక రికార్డు తెచ్చింది. తల్లి దాపడరా. నువ్వు నేర్చుకుని మీ చెల్లికి నేర్పించాలి. ఓకే? సరే. 1వ దినం వెలుగు. పిల్ల రాసేస్తుందండి. ఇది పిల్ల రైటింగ్. పైన రాసినా దాని మీద పిల్ల రాసేస్తుంది. 2వ దినం. ఇది మీరు కూడా మీ పిల్లకే ప్రిపేర్ చేయించుకోవాలమ్మా. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు. సూపర్. అలాగా 5వ దినం పక్షి. చాలా బాగా వేస్తారు. ఎక్కడ చూసేస్తారు కానీ, చేప కానీ పక్షి కానీ. ఓకే. 6వ దినం ఏనుగు బొమ్మ. మా పిల్లడికి బాగా ఇష్టం ఏనుగు అంటే. 7వ దినంలో దేవుడు విశ్రమించాడు. పరిశుద్ధ గ్రంథం. మేము బైబిల్ అర్థం చేస్తే మంచి తెలుగుగా ఓపెన్ చేసేసింది బైబిల్. అంతే కదా? ఓపెన్ బైబిల్ వేసింది. వీళ్ళు వేసిన వాడకు కూడా 3 అంతస్తులు ఉన్నాయి. కోడేశ్వరే నువ్వు వేసిన తప్పు కాదు. నేను ముందు కోడేశ్వరి వాడేయి నేను సాయంకాలం వస్తానని చెప్తే 3 అరలు వేసింది. నాకు కొంచెం డౌట్ వచ్చింది. 3 అరలు వేసింది 3 అరలు వేసింది 3 అరలు వేసింది అనుకున్నా. ఇది 3 అంతస్తులు. ఓకే. తర్వాత నాకు గుర్తుకొచ్చింది, వీడియోలో కూడా చూసింది 3 అంతస్తులు. మనకి నెలలో నేర్చుకున్నది ఇది. ప్రవీణ్ మరి టైం కట్టకట్టేనా ఉంటావా వెళ్ళిపోతావా? ఓకే. చాలా ఇంక పిల్లారని చేసుకొచ్చినాయి అన్నయ్య. ప్రవీణ్ నేను పెట్టిన వీడియోలు వినలా. ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకసారి విని నెక్స్ట్ సండే మళ్ళీ చెప్తుంది. కానీ ఎందుకంటే ఈ పిల్లడు చేసుకొచ్చాడు. ఎవరంటే మహిధర్ ఇంకా రాలేదు. అదే ఇది ఒకసారి మీకు మొన్న వారం చూపించేసినట్టున్నా నేను. అదే ఏదైనా ఏమి చేశాడు. తాళపత్ర గ్రంథం అంటారు చూసారా పూర్వ రోజుల్లో. ఇది ఒక ప్రాజెక్ట్ అనమాట. తర్వాత ఇది బైబిల్ ఫోటో. ఓకేనా? ప్రసాద్ క్విజ్ నువ్వు అడుగుతావు, నేను అడిగాను. కోడేశ్వరి నువ్వు అడుగుతావు, నేను అడిగాను. అరే బాబు అడుగుతావు, అడిగానా? ఓకే.